హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేడి వేడి వెజిటేరియన్ మోమోస్ రెడ్ చట్నీలో అద్దుకొని తింటూ ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో మీకు వెజిటేరియన్ మోమోస్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. దాదాపు 10 మోమోలు తయారు చేయడానికి కావలసిన వస్తువుల లిస్ట్ని ఇచ్చాను. దానికి సరిపడ రెడ్ చట్నీ చేయడానికి కావలసిన లిస్ట్ కూడా ఇచ్చాను. ఇవన్నీ మీరు సమకూర్చుకున్న తర్వాత మోమోస్ తయారు చేయడానికి మనం సిద్ధమైపోవచ్చు. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మనం మోమోస్లో యూజ్ చేసే స్టఫింగ్ను తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పీసెస్ని వేసుకుందాం. అటు తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పీసెస్. అటు తర్వాత 1 కప్ ఆఫ్ చాప్డ్ ఆనియన్ పీసెస్. తక్కువ ఫ్లేమ్లో ఉంచుకోండి. అటు తర్వాత 1 కప్ ఆఫ్ చాప్డ్ క్యాబేజ్ పీసెస్. వీలైనంత చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అటు తర్వాత 1 కప్పు తురిమిన క్యారెట్ ముక్కలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ 5 మినిట్స్ వరకు రోస్ట్ చేయండి. ఈ విధంగా రోస్ట్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేయాలి, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ పీసెస్ వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ స్టఫింగ్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోమోస్లోకి కారంగా అద్దుకొని తినే రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లోకి 1/2 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తరువాత 6 ఎండిన ఎర్ర మిరపకాయలను వేసుకోవాలి. అటు తర్వాత బాగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత 4 తరిగిన టొమాటో ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ టొమాటో ముక్కలను మీడియం ఫ్లేమ్ వద్ద ఒక 10 నిమిషాల పాటు మూత వేసి బాగా ఉడకబెట్టాలి. 10 నిమిషాలు ఈ టొమాటో ముక్కలు ఉడికిన తర్వాత ఈ విధంగా నీరంతా ఇంకిపోయి మెత్తగా తయారవుతుంది. తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ టొమాటో ముక్కలను చల్లారనివ్వాలి. అటు తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేయాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ టొమాటో ప్యూరీలోకి స్పైసెస్ వేయబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. మన మిక్సీలో ఉన్న టొమాటో ప్యూరీని తీయడానికి కొద్దిగా వాటర్ మిక్సీలో వేసి బాగా క్లీన్ చేసిన తర్వాత ఆ టొమాటో వాటర్ని ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి కాసేపు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓరిగానో, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, అటు తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్. ఇవన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మోమోస్ చేయడానికి కావలసిన మైదా డోని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా, కొద్దిగా సాల్ట్, సరిపడా వాటర్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. సెమీ సాఫ్ట్గా ఈ విధంగా తయారు కావాలి.
ఈ మైదా డోకి ఆయిల్ రాసేసి కాసేపు 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ మైదా డోని ఇట్లా పొడవుగా సాగదీసి దాన్ని ఈక్వల్ పార్ట్స్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. 1 కప్పు మైదాతో మనకు 10 పీసెస్ అయితే వచ్చాయి. వీటి నుంచి మనం 10 మోమోలు తయారు చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఈచ్ పీస్ని మనం రౌండ్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మైదా ముద్దలకు ఆయిల్ రాసేసి కిచెన్ కౌంటర్ టేబుల్ మీద ఈ విధంగా పూరీలాగా రుద్దుకోవాలి. ఈ విధంగా అన్ని మైదా రేకులను రుద్దుకున్న తర్వాత ఒక్కొక్క మైదా రేకును ఈ విధంగా అరచేతిలోకి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ స్టఫింగ్ మిక్స్ని ఇలా వేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఈ విధంగా రేకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మడతలు పెడుతూ ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి. అప్పుడు మన మోమోకు ఒక మంచి అపియరెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మోమోలు చూడడానికి ఎంత బాగా ఉన్నాయో. ఇప్పుడు ఇవి ఆవిరిలో ఉడికించడానికి రెడీగా ఉన్నాయి. మన మోమోస్ని స్టీమ్ చేయడానికి మనం ఇడ్లీ కుక్కర్ని వాడబోతున్నాం. ఇడ్లీ కుక్కర్లోని ప్లేట్స్ని తీసుకొని ఒక్కొక్క గుంతలో కాసింత ఆయిల్ వేసి ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీసింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క మోమోను ఈ విధంగా పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఈ మోమో ట్రేస్ని అందులో పెట్టుకోవాలి. మన మోమోస్ని 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. 25 మినిట్స్ పాటు స్టీమ్ చేసిన తర్వాత మన స్టీమ్డ్ వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ వెజ్ మోమోస్ని ఒక ప్లేట్లోకి నీట్గా అమర్చుకుందాం. అందులోకి మనం చేసిన రెడ్ చట్నీని సైడ్ డిష్గా పెట్టుకొని ఇంకా టేస్ట్ చేయడానికి రెడీ అయిపోదాం. ఫ్రెండ్స్, ఈ మోమోలను చూస్తుంటే నాకు ఒక కవిత్వం చెప్పాలనిపిస్తుంది. ఆవిరిలో లేలేతగా ఉడికిన మోమో, క్యాబేజీ క్యారెట్ ముక్కలను కుక్కిన కుడుమో, నీ రుచిని మెచ్చని వారు ఉండరేమో, ఎర్రటి చట్నీలో ముంచి నిన్ను ఆరగిస్తే మా పని తలకిందులేమో. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్కు 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అయితే ఇవ్వబోతున్నాను. ద బెస్ట్ మోమో కవిత్వం చెప్పిన వాళ్లకు 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ బహుమతి. కాబట్టి వెంటనే మోమో మీద ఒక కవిత్వాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 1000 రూపాయలని గెలుపొందండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి మోమోలు చేసుకొని వాంటల్ని తింటూ కవిత్వాల్ని అల్లేసేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కిరణ్ కుమార్.